ఎందుకులే అని చెప్పి ఈ క్యారెక్టర్కి ఎవడైతే ఉన్నాడో కొత్తోళ్ళతోనే పోతా. ఎందుకంటే మళ్ళీ అది కొత్త కథ, కొత్త వాళ్ళతో చెప్తేనే ఒక ప్రపంచం కనిపిస్తుంది. తెలిసిన వాళ్ళతో వెళ్తే మళ్ళీ వాళ్ళే కనిపిస్తారు, వాళ్ళు కనపడతారు. అది వాస్తవం సార్. అందుకనే ఇక దాన్ని వాళ్ళని పక్కన పెట్టి చలో తీ అని చెప్పి మళ్ళా వీళ్ళని అఖిల్ని ఇక అప్పటి నుంచి ఇక అఖిల్ ఎలా వచ్చాడు? అఖిల్ ఎత్తుకుతాను సార్. అంటే ఈటీ విన్నుళ్ళు ఓకే అయ్యారు, మన వేరన్న ఓకే చేసిండు సార్, అయిపోయింది, నచ్చింది. అప్పుడు ఏమంటే బిట్టు అని ఒక ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఉంటారు బిట్టు, మన బిట్టు. సో ఆ బిట్టు ఏం చేసిండంటే ఇట్లా మనకి చాలా ఫోటోలు చూపించిండు. ఎక్కట్లే డాడీ అని అంటే నాదేంటంటే ముఖంలో కనపడాలి సార్. ఆ చిన్న ఏమంటారు బల్బ్ అంటాం ఏమంటారు అది కనపడితే వాడు యాక్షన్ ఒక 30% చేసిన 70% ఫేస్లో అది కనపడితే బతుకుతాను సార్ అని నాకుంటుంది సార్. అది కదా మీ డైరెక్టర్గా మీ విజన్, అది నా విజన్ అది సార్. ఎస్, ఎందుకంటే మనం తయారు చేయడం కంటే వాడే అట్లా ఉండటం బెటరు. కరెక్ట్ మాట. తయారు చేయడం కంటే అటుంటే బెటరు. కరెక్ట్. సో నేను అందుకనే అట్లా పెట్టాను సార్. అది అనుకున్న మనోడు కరెక్ట్గా వచ్చి ఫోటో చూపించిండు. గీతార్ట్స్లో మనోడు పనిచేసేటప్పుడు అఖిల్ బిట్టుకు పరిచయం అంట. సో నేను అప్పుడు ఏం చేసిందంటే ఇక బాగున్నాడు చలో అని ఫిక్స్ చేసింది సార్ అఖిల్ని. ఆ తర్వాత మా హీరోయిన్ అని దారుణ సార్. నాకు సాయి పల్లవి ఇవ్వాలనుకున్నా సార్, జూనియర్ సాయి పల్లవి. జూనియర్ సాయి పల్లవి ఎక్కడ దొరికింది? నేను ఇంక అప్పుడు అన్నతో అనేది అన్న సాయి పల్లవిలో చెల్లెన మాట్లాడదాం అన్న. అరే నువ్వు ఏం మాట్లాడుతున్నావు మీరన్నా అనేటోడు, తిట్టేటోడు సార్. ఇట్లా బాగరా నాయన అని చెప్పి అన్నాక అప్పుడు ఈ ఎతుకుతానా సార్. మొత్తం ఇట్లనే చాలా మంది అమ్మాయిలు ఉన్నారు సార్, బొచ్చడి అమ్మాయిలు వచ్చారు. తిట్టేటోళ్ళు ఏందా నువ్వు కళాకారం తిత్తనం అయిందని చెప్పి తిట్టేటోళ్ళు సార్. అట్లా తిట్టేటోళ్ళు. ఒక్కరోజు దేవుని దయ ఎట్లున్నదో మరి ఆ రోజు కానీ మార్జీ అని ఒక ఉంటాడు సార్ ఫ్రెండ్. ఆ ఫ్రెండ్ వల్ల ఒక ఈ మన తేజస్వి ఫోటో రీల్స్ వచ్చింది సార్. తేజస్వి మన రాజమండ్రిలో షార్ట్ ఫిల్మ్ చేసేది. అట్లా ఇది వచ్చింది. ఈ ప్రొఫైల్ వచ్చేసరికి మస్తు ఉన్నది. అరే కరెక్ట్ ప్రాపర్ విలేజ్ గర్ల్, టీనేజ్ లెక్క ఉన్నది, ఆ చిన్న చిన్న ముట్యాలు ఉన్నాయి, పక్కా ఈమెరా ఫిక్స్ అని చెప్పి అనుకున్నాను సార్. అట్లా తేజస్వి ఫిక్స్ అయింది సార్. చైతు ఎట్లా వచ్చాడు సినిమాలోకి సార్? చైతు గారిది ఇంకొక కోణం సార్. మేమేంటంటే అలా నిజంగా మీరు ముందు ఆయన్ని అనుకున్నారు? లేదు సార్, లేదు లేదు. ఎవరిని అనుకున్నారు ఫస్ట్? ఇంకా అనుకోలేదు సార్. అంటే అది ఈ కాలు కొంచెం మంచి ఫిజికల్ గా హ్యాండిక్యాప్. సో దానికి ఏమనుకున్నా అంటే ఒరిజినల్ లెవెల్ తీద్దాం అనుకున్నా సార్. ఎందుకంటే అంత అంటే నడిచిన ఏం చేసినా రియలిస్టిక్ ఉండాలా, అంత ప్రాపర్గా ఉండాలని చెప్పి అంటే మీరన్నా ఉన్నాడు అరే ఆగ్రహం తెప్పిద్దాం అంటే నాకు ఆ ఫౌండేషన్ ఉన్నారా వాళ్ళకి ఒకసారి ఆ సంఘాలకి చెప్దాం అని చెప్పి కొంతమంది వచ్చారు సార్. వస్తే కుంటుతారు కానీ యాక్టింగ్ చేయట్లేదు. ఇది దీని మీద ఫోకస్ ఉంటుంది, దాని మీద ఉండట్లే యాక్టింగ్ మీద. అమ్మతోడు వీళ్ళు ఎట్లున్నారు ఏంద్రా అనుకుని అన్న వీళ్ళు ఇట్లా సంగతి అని అంటే మరి ఏం చేద్దాం అంటే సరే అని చెప్పినాక అప్పుడు మనోడు వచ్చింది సార్ చైతు గారు. అప్పుడు కొంచెం మనోడు ఘోరంగా ఉండే, ఇంత ఇంత బాడీ వేసుకొని మొత్తం గీకించుకుని మొత్తం నున్న గీకించుకున్నాడు. అంటే వేరన్నా కింద ఉన్నాం సార్, మేము కింద హీరోలతోటి ఆడిషన్ చేసుకుంటున్నాం అమ్మాయి ఫ్రెండ్స్ గ్యాంగ్తో. అప్పుడు వేరన్నా వచ్చి అరే ఇట్లా రారా మీదికి రారా అన్నాడు ఫోన్ చేసి. పోతే మనోడు ఉన్నాడు సార్, కూర్చుని ఉంటే నేను చూసిన ఎవరన్నా అంటే అరే ఇట్లా సిద్ధు జొన్నలగడ్డలో బ్రదర్ రా అన్నాడు. చూసాను సార్ కింద మీద చూస్తే మనకి ఏమైనా ఉపయోగపడతారా అంటే ఆ గెటప్లో మనం విలేజ్ గెటప్ ఎట్లా ఉంచుకుంటాం సార్ అని అన్న ఇట్లా సైజ్ చేసిన అంటే సర్లేరా నీ ఇష్టం రా అన్నాడు. పోయినా సార్, పోయినాక అస్సలు దొరకట్లేదు సార్. మళ్ళా వేరే వాళ్ళని పిలిపించిన వాళ్ళు ఎక్కట్లే. స్టేజ్ మన థియేటర్ ఆర్టిస్టులు అంటాం కదా సార్, వాళ్ళని పిలిపిస్తే వాళ్ళు ఎక్కట్లేదు, ఏంది ఇట్టున్నారు అనుకున్నా. ఈ సైకిక్ ఏందనుకున్నా. అప్పుడు చైతన్య సార్కి కొంచెం ఫేస్ కట్ సైక్ ఉంటుంది సార్, అవి ఉంటాయి లోపలికి ఉంటాయి కొన్ని కొన్ని. అది చూసి టక్కునది ఉన్నాడు గడ్డం వేస్తే ఎట్టుంటుంది అనుకున్నా సార్. అనుకున్నా. అప్పుడు మళ్ళీ పిలిపించాను సార్ పాపం. తర్వాత మళ్ళీ గ్యాప్ వచ్చింది. మళ్ళీ సార్ రండి సార్ అంటే వచ్చింది సార్. వచ్చినాక ఫస్ట్ నేను కుంటుడు మీద కాన్సన్ట్రేషన్ చేసింది సార్. ఆ మనిషి అది ఆ ఫేస్ కట్ కొంచెం ఉన్నది, కుంటితే ఓకే చలో బాను అట్లా కుంటిపించుకుంటే రోజు 15 రోజులు పాపం వచ్చేది కుంటేది పోయేది సార్, వచ్చేది కుంటే పోయేది. అట్లా స్టిల్ ఆ లాస్ట్ దాకా కూడా నాకు కొంచెం డౌటే, నేను అనుకున్న దానికి ఇంకా రావట్లేదని. ఇప్పుడే కానీ ఎక్కడో ఒకటి చిన్న హోపు లేదు, ఆడిపోయినాక మనం బాగానే తీసుకోవచ్చు అది తీసుకోవచ్చు అని నేను అనుకున్నా. ఏదైతే అంటే ప్లాన్ చేసుకుని కొంచెం బిఎడ్ పెంచితే బాగుంటుంది అనుకున్నా. అదే పరిస్థితి టెస్ట్ షూట్ చేసినాం. టెస్ట్ షూట్ చేసి ఆ కాస్ట్యూమ్ వేసి ఇట్లా వంగబడి ఇట్లా ఉంటాడు సార్ మనోడు. ఒకటి చూస్తే అదిరిపోయింది సార్.
వీడే అంకన్న చలో అని చెప్పి ఆ ముగ్గురిని పట్టుకున్నా సార్.